శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇక 30వ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి గురించి కార్తీక మాసంలో వచ్చేటటువంటి 30 రోజుల వ్రతానికి ఫలశ్రుతి ఏ విధంగా ఉందో చూద్దాము. నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహాములు అందరూ కూడా సూత మహాముని తెలియజేసినటువంటి విష్ణు మహిమ, విష్ణు భక్తుల చరిత్రలు అంతా కూడా విని ఆనందించి వేణువుల కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరకుండుట వలన సూతుని గాంచి, ఓ మునివర్య, ముని తిలకమ, కలియుగ మందు ప్రజలు అరిషడ్ వర్గములు కూడా దాసులై అత్యాచారు పరులై ఇక స్త్రీలోలులై మద్య మాంసాది భక్షణము చేయుచు జీవించుచు సంసార సాగరంన తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు వ్రతం ఏదైనా ఉందా, తరుణోపాయం ఏదైనా గలదా, మరి ధర్మములన్నిటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమమైనటువంటి ధర్మం ఏది, దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు, మానవుడు ఆచరించుచున్న అజ్ఞానము రూపుమాపి పుణ్యఫలమిచ్చేటటువంటి పుణ్యకార్యమేది, ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభమైనటువంటి మోక్షము పొందగల ఉపాయం ఏదైనా ఉందా, హరినామస్మరణ సర్వదా చేయుచున్నా మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని దీనిని వివరించి ఈ సంశయములను బాపుడని అంత సూత మహర్షి సౌనకాది మునులను గాంచి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగ మందలి మానవులు మందబుద్ధులు, పరనింద పరస్త్రీలను మరి ఇవన్నీ కూడా చేపట్టడము, చెరచడము, ఇవన్నీ కూడా మందబుద్ధులుగా క్షణికమైనటువంటి సుఖములతోటి నిండిన సంసార సాగరమును దాటలేక మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. మీరు అడిగినటువంటి ప్రశ్నలు మరి కొంతమందికి ఉపయోగపడతాయి, లోక శ్రేయస్సు. కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, వినండి సావధాన చిత్తంగా. కార్తీక వ్రతం వలన యాగాది క్రతువు లొనర్చిన పుణ్యము, దాన ధర్మములు చేస్తే చాలా పుణ్యము అబ్బుతూ ఉంటుంది, మన ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైనటువంటి వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే కూడా ఘనమైనదని సాక్షాత్తు శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతయే కాదు, సృష్టికర్త బ్రహ్మదేవుడు కూడా శక్యము కాదు ఈ వ్రతాన్ని మరి గొప్పతనాన్ని తెలియజేయాలంటే. అంత గొప్పది ఆ కార్తీక మాసం మహిమ, అంత గొప్పది. మాటల్లో చెప్పే అంత మరి తేలికైంది ఏమి కాదు, చాలా గొప్పది. ఎంతటి ఘోర పాపాలు చేసినా, ఎంతటి మరి చెప్పలేనటువంటి భయంకరమైన పాపాలు చేసిన అవన్నీ పోవాలంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి మహిమ అవన్నీ కూడా మనము తెలుసుకుంటే చాలా మంచిదని ఉపదేశిస్తున్నారు. ఇక సృష్టికర్త బ్రహ్మదేవునికి కూడా శక్యము కాలేదు, సూక్ష్మముగా నాకు తెలిసినంత వరకు వివరించదను అని సూత మహాముని సూతుడు మరి సౌనకాది మహర్షులకు తెలియజేస్తున్నటువంటి ఫలశ్రుతి. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులు చెబుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి యందు ప్రవేశించినప్పుడు శ్రీహరి ప్రీతి కొరకై ముక్తి కలుగుటకు మరి తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను. వేకువజామునే దగ్గరలో ఉన్న తీర్థ నదుల్లో స్నానం చేస్తే చాలా మంచిది, లేదా ఇంట్లోనే చుక్కలున్నప్పుడే తెల్లవారక ముందే వేకువజామునే మరి చుక్కలు ఉన్న కృతికా నక్షత్రాలు ఉన్న సమయంలోనే గంగేచ యమునే చేవ కృష్ణ గోదావరి నర్మదా తపతి సింధు కావేరి తుంగభద్ర ఇలా ఎన్ని నదుల పేర్లు అయితే గుర్తొస్తాయో అన్ని కూడా మరి ఆచరించి పఠించుచు ఇక జలస్మిన్ సన్నిధిం కురుం సర్వం శ్రీహరి అర్పణమస్తు అని చెప్పి ఇలా మా మంత్రాన్ని స్తోత్రాన్ని జపిస్తూ కార్తీక మాస స్నానాన్ని ఆచరించాలి. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను మరి భేదం లేకుండా పూజించవలెను. తనకున్న దానితో కొంచెమైనను దీపదానము చేయవలెను. దీపాన్ని దానం చేయాలి. ఏ బ్రాహ్మణులకైనా సరే, బ్రాహ్మణులకు ఈ నెల రోజులు విధవ వండిన పదార్థాలు, భర్త చనిపోయిన స్త్రీలు వండినటువంటి పదార్థాలు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయంలో గాని శివాలయంలో గాని ఆవు నేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పట్టణము చేయవలెను. ఈ విధంగా చేసిన ఎడల సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. చేసిన పాపాలని నశించి పుణ్యాచరణ వల్ల పుణ్యము ఖాతాలో ఉంటుంది కాబట్టి, జీవి ఖాతాలో ఉంటుంది కాబట్టి సుఖాన్ని అనుభవింతురు. సూర్యుడు తులారాశి యందు ఈ నెల రోజులు కార్తీక మాసంలో ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో ఇక ఆచరించిన వారు జీవన్ముక్తులగుదురు. మరణానంతరము ముక్తిని, మోక్షాన్ని, వైకుంఠ ప్రాప్తిని పొందుదురు. ఇక ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక అలాగే ఆచరిస్తూ ఉన్న వారిని చూసి ఎగతాళి చేసిన వారు
వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడున వారును ఇహమందు అనేక కష్టములు పాలగుటయేగాక వారి జన్మాంతరమందు నరకంలో పడి యమకింకరుల చేత నానా హింసలు పాలగుదురు. ఇక నానా హింసల పాలు కాగలరు. అంతేకాక అట్టి వారు 100 జన్మముల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. సహాయం చేస్తున్న వారిని అడ్డుకోవడం, పూజ చేస్తున్న వారిని అడ్డుకోవడము, ఎగతాళి చేయడం, ఇలా చేస్తే ఇక వారు నరకంలో పడి యమకింకరుల చేత నానా హింసలు పడటమే కాకుండా అట్టి వారు 100 జన్మల వరకు చండాలది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసంలో కావేరి నదిలో గాని, గంగా నదిలో గాని, గోదావరిలో గాని, అఖండ గౌతమి నదీ తీరంలో గాని స్నానమాచరించు ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు, ఇక ముందుగా చెప్పిన స్తోత్రాన్ని నిష్ఠగా ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములు అనుభవించుటయేగాక జన్మాంతరం నందు ఇక మరుజన్మ లేనటువంటి స్థితి మోక్షానికి ఇక అర్హత సాధిస్తారు. వైకుంఠవాసులగుదురు. ఇక ఆచంద్రార్కము, ఇక భగవంత్ సాన్నిధ్యము, ఎప్పుడు భగవంతుని దగ్గరే ఉండేటటువంటి అదృష్టాన్ని పొందగలుగుతారు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది. హరిహరాదులకు, శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసము కనుక కార్తీక మాస వ్రతము ఆచరించడం వల్ల జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి నశించి మరుజన్మ లేక వైకుంఠ మందగలరు. అంటే వైకుంఠ ప్రాప్తి, మోక్షము కలుగుతుంది. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలెను అనేటటువంటి కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములైన కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు, అసహ్యము కలుగుతుంది. దుష్టులు కదా, పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం చేయాలి ఆకాంక్ష, కోరిక కలుగుతుంది. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యము గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును విడువక ఆచరించాలి. పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇటుల నెల రోజులు చేయలేని వారు కనీసము కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఏకాదశి, ద్వాదశి అయినను తమ శక్తి కొలది మరి వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణం ఉండి మరునాడు బ్రాహ్మణ సమారాధన, బ్రాహ్మణునకు భోజనమిడినచో కార్తీక మాసము నెల రోజులు చేసిన దానితోటి ఫలముతోటి సమాన ఫలము కలుగును. ఈ మాసంలో ధనము కానీ, ధాన్యము కానీ, బంగారము కానీ, గృహము కానీ, అలాగే కన్యను దానము చేసినా కానీ, మరి గోదానము కానీ, భూదానము కానీ చేసిన ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఇక తరగని పుణ్యము, అగణిత పుణ్యము, అక్షయ పుణ్యం అంటే చాలా ఎక్కువ పుణ్యము కలుగుతూ ఉంటుంది. ఈ నెల రోజులు ధనవంతుడైనా బీదవాడైనా మరెవ్వరైనా సరే సదా హరినామస్మరణ, శివకేశవులకు భేదం చూపించకుండా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. హరిక్షేత్రానికి వెళ్ళినప్పుడు హరినామ మంత్రము, అష్టాక్షరి మంత్రాన్ని జపించాలి. శివక్షేత్రం వెళ్ళినప్పుడు అలా ఇద్దరికి భేదం లేకుండా జపించుచు, హరినామస్మరణ చేయుచు, శివనామస్మరణ చేయుచు కార్తీక దామోదర ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించు నాతో అని సంకల్పం చేసుకుంటాం. కాబట్టి మొదట్లోనే ఏ అడ్డంకులు రావు. ఎవరన్నా పిచ్చి మాటలు మాట్లాడినా ఇక వారి పాపాన వారు పోతారని వారిని పక్కన పడేసి పురాణములు వింటూ పుణ్య నదీ తీర్థములను సేవిస్తూ మరి పుణ్యాచరణ చేస్తూ పుణ్య నదుల్లో మరి కార్తీక స్నానాలు ఆచరిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము అబ్బును. ఈ కథ చదివిన వారికి, చదివించిన వారికి, వినిన వారికి, వినిపించిన వారికి నారాయణుడు శ్రీ మహావిష్ణువు సకలైశ్వర్యములు ఇచ్చి ఇక మరణానంతరము వైకుంఠ ప్రాప్తి కలగజేయుదురు. పుణ్యాన్ని సంపాదించాలి, డబ్బుని కాదు. డబ్బు మన అవసరాలకే కానీ మరణానంతరము మనకు నిజంగా ఈ లోకంలో నుంచి తీసుకెళ్లేది ఏమన్నా ఉందంటే ఒక ముక్తిదాయకమైనది, మోక్షానికి అర్హత సాధించాలన్నా ఈ పుట్టి చచ్చి ఈ కష్టాలు ఇవన్నీ వద్దు అనుకున్న భగవంతుని సాక్షాత్కారం, భగవంతుని సన్నిధి, వైకుంఠ ప్రాప్తి కలగజేసుకోవాలన్నా కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ మహిమను, కార్తీక వ్రతం చేస్తే మహిమ ఎలా ఉంటుందో ఫలశ్రుతి అంతా కూడా మనం తెలుసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. బ్రతికినన్ని రోజులు సకలైశ్వర్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి, వంశాభివృద్ధి, ధన కనక వస్తు వాహనాది వృద్ధి అన్ని అభివృద్ధి అవుతూ ఇక మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలగజేయును. ఇదంతా కూడా త్రింశాధ్యాయము అంటే 30వ ఆఖరి రోజు పారాయణము సమాప్తము. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, ఓం సర్వేషాం శాంతిర్భవతు, ఓం సర్వేషాం పూర్ణం భవతు, ఓం శాంతి శాంతి శాంతి. ఇదండి మరి కార్తీక మాసం గురించి, ఆ వ్రతము, కార్తీక వ్రత మహిమ గురించి ఫలశ్రుతి. అందరూ కూడా ఈ వ్రత కథలు అందరూ కూడా తెలుసుకొని తెలియని వారికి తెలియపరచండి. దానివల్ల
ఆ పుణ్యం అనేది అధికమవుతుంది అని తెలియజేసుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.